అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా టేస్టీ సాంబార్కి కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి. వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని 2 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వాటర్ పోసుకొని ఒక చిన్న స్పూను ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అదే తర్వాత గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మునక్కాయలు, క్యారెట్, అలాగే బీన్స్ అయితే వేసుకోవాలి. ఇవి త్వరగా ఉడకవు కాబట్టి ఫస్ట్ ఇవైతే వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టి ఉడికించాలండి. ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. 3 ఒకసారి వేసుకొని మరలా ఒకసారి తిప్పుకొని అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని అది ఉడికిన తర్వాత అయితే టమాటా వేసుకొని టమాటా పైన సాల్ట్ వేసుకొని మరొకసారి పైకి అయితే ఎగరేయాలండి. గంట పెట్టి అసలు తిప్పకూడదు, ముక్కలన్నీ ఉడికిపోతాయి కాబట్టి గంట పెట్టి తిప్పకుండా ఇలా పైకి అయితే ఎగరేసుకోవాలండి. ఎగరేసిన తర్వాత మరలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత మూత తీసేసి ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం వేసి బాగా మరొకసారి పైకి ఎగరేసి మూత పెట్టాలండి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అయితే అలా సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకొని మరలా మూత పెట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పులో చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దానిలో అయితే మనము రుబ్బుకున్నటువంటి పప్పు, చింతపండు పులుసు అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగిన తర్వాత తాలింపు కోసం కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతికూర అయితే వేసుకొని వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇలా చేస్తే సాంబార్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇది వేగిన తర్వాత మనం మరిగించుకున్నటువంటి సాంబార్లో అయితే వేసుకొని మరొకసారి పొంగొచ్చేదాకా మరిగించుకోవాలి. అది మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.